వెల్కమ్ టు బేసియన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయం ప్రత్యేక కార్యక్రమాలు. ప్రత్యేకంగా ఆకట్టుకున్న నాదస్వర కచేరీ. వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూల అలంకరణ. మల్లాం గ్రామంలోని 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో 2025 నూతన సంవత్సరంను పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన నాదస్వర కచేరీ భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ముందుగా శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారిని పట్టుచీరతో అలంకరించి ఆలయాన్ని పలు రకాల పూలతో సందరీకరణ చేశారు. చిల్లకూరు మండలం వరగలి గ్రామానికి చెందిన నాద విద్వాంసులు రాజమహేంద్రవరం సుధాకర్ వారి శిష్య బృందం వారిచే నిర్వహించిన నాదస్వర కచేరీతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. అమ్మవారిని దర్శించుకొని భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా నాద విద్వాంసులు రాజమహేంద్రవరం సుధాకర్ తో పాటు వారి శిష్య బృందాన్ని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులను శాల్వాతో సత్కరించి ఆలయ సాంప్రదాయాన్ని అందించారు.
అద్భుతం లేకల్లా మహా అద్భుతం. ఈరోజు కోటమ్మ తల్లి పరమానందంగా ఉంది. ఒక్కసారి ఆ అమ్మను చూస్తే ఆ గాన కచేరీలో ఏమైపోయింది అన్నమాట. ఈరోజు వరగల వాస్తవ్యులు శ్రీ నాదస్వర విద్వాంసులైనటువంటి రాజమహేంద్రవరం సుధాకర్ గారి బృందం వారిచే అమ్మ తీసుకొచ్చుకొని ఆమె ఎదురుగా కూర్చొని పెట్టుకొని ఆ గాన కచేరీ ఆమె తన్మయతో చెందిపోయింది అన్నమాట. ఈరోజు కావున వాళ్ళంటే ఆ అమ్మకి ఇష్టమైతేనే సరాసరిగా 2021 ఫిబ్రవరి 27వ తేదీ నుంచి జరిగే కార్యక్రమాలు ఒకవైపున ప్రతి సంవత్సరం వాళ్ళ నాన్నగారి వర్ధంతి సందర్భంగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతున్నందువల్ల వాళ్ళ యొక్క బృందం వచ్చేసి అందరికీ వీలుగా ఇంపుగా విందుగా ఆ కచేరీని ఆనందింపజేసినందుకు వారి కుటుంబం అందరికీ కూడా బృందం ఈ ఆనందం మళ్ళీ ఎప్పుడు వస్తారు మనకు ఈ ప్రతినిధి చేసుకోవాలి. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాతలకు భక్తులకు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ ధన్యవాదాలు తెలియజేశారు. నూతన ఏడాది మొదటి శుక్రవారం రోజున భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం చిల్లకూరు మండలం వరగలి గ్రామానికి చెందిన రాజమహేంద్రవరం సుధాకర్, రాజేశ్వరి శ్రీనివాసులు, రత్నమ్మ, చంద్రశేఖర్, మమత, మహేష్, జ్యోతి, చిరంజీవి, లోకేష్ ఉభయ దాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల చేతుల మీదుగా ఆలయ సత్కారాన్ని అందించారు. అమ్మవారి ఆశీస్సులతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఎలవెలలా ఉండాలని కోరుకుంటున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో దూఫూరి జనార్దన్ రెడ్డి, ముసునూరు సోమశేఖర్ రెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నాగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది, వెంకట కృష్ణయ్య, సాయి, సుధీర్, సందీప్, కృష్ణయ్య, రామయ్య, ఆలయ పూజారి కుమార్ పాల్గొన్నారు.
పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంలో వైభవపేతంగా చక్కగా సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ ఈ ఘనమైన రండమ్మా కలిపి పోసి మామకు 2 గంటలు ఉండమ్మా మామ కదా ఇది అల్లుడికి మామ తిరుపతి జిల్లా కోటపట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ ఆప్యాయతతో ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మన చైర్మన్ గారైన జగన్మోహన్ రెడ్డి గారు గత 7 సంవత్సరాల నుంచి ఆయన తపన గుడికొచ్చేటువంటి ప్రతి ఒక్కరూ ఆకలితో వెళ్లకుండా పొట్ట నిండా భోజనం పెట్టి పంపిస్తే అమ్మ ప్రసాదం చాలా బాగుంటుందని ఆయన తపన పడుతున్నారు. అది 2021 డిసెంబర్ 24వ తేదీ ఆయన సంకల్పం నిజం చేసిన కోటమ్మ తల్లి. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా దాతల దాతృత్వంతో పోటీలు పడుతున్నారు దాతలు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా ప్రతి శుక్రవారం ఆ ప్రసాదం, ఆ మహాప్రసాదం ఎంత చక్కగా జరుగుతుందో మాటల్లో చెప్పలేము. అట్లాంటిది ఈరోజు దాతలు నాదస్వర విద్వాంసులైనటువంటి వరగలి వాస్తవులు రాజమహేంద్రవరం సుధాకరయ్య గారు, వారి శ్రీమతి
రాజేశ్వరమ్మ గారు, వారి తమ్ముడు శ్రీనివాసులు గారు, మరదలు రత్నమ్మ గారు, కుమారుడు చంద్రశేఖర్ మమతా గారు, మహేష్ జ్యోతి గారు, వాళ్ళ ముద్దుల మనవడు చిరంజీవి లోకేష్ బాబు, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఆ కార్యక్రమాన్ని పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. దాతలు, ప్రసాదం తీసుకున్నవారు, వడ్డించిన వారు అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని, అందరూ కూడా చక్కగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఇటీవలే గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండల అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు భానుప్రకాష్ శర్మ, కమిటీ సభ్యులు క్యాలెండర్లను భక్తులకు అందజేశారు. ఈరోజు గూడూరు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు ఎమ్మెల్యే కార్యాలయంలో మన చిట్టమూరు మండలం మల్లాం గ్రామ శ్రీ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన క్యాలెండర్ని ఈరోజు మన గౌరవ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చైర్మన్ సోదరుడు కామిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ఈవో గారు మరియు భాను శర్మ గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ని ప్రారంభించడం జరిగింది. మరి అక్కడ కార్యక్రమం క్యాలెండర్ ఆవిష్కరణ అయిన తర్వాత మళ్ళీ మల్లాం గుడి దగ్గరికి వచ్చి క్యాలెండర్ అన్నీ కూడా భక్తులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సునీల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సునీల్ కుమార్ గారి సూచనతో, ఆయన యొక్క ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి మన మునిశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తూ, మరి తొందరలోనే ఏ అయితే మునిశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క అభివృద్ధికి చెప్పినారో అవన్నీ కూడా తొందరలోనే ప్రారంభించే కార్యక్రమాలు కూడా చేపడతాం. తొందరగా ఈవో గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా భాను శర్మ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు మునిశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాలెండర్లో మొట్టమొదటిగా జనవరి 1కి ఎమ్మెల్యే గారి చేతుల్లో ప్రారంభించడం శుభదినంగా అనుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తాను. థ్యాంక్ యూ. షడాననం కుంకుమరక్తవర్ణం మహామతిం దివ్య మయూరవాహనం రుద్రస్య సోనం తులసైన్యనాదం గుహం సదాశరణం ప్రబध्ये. శ్రీ వల్లీ దేవసేనా సమేత స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం, మల్లాం గ్రామం, చిట్టమూరు మండలం, తిరుపతి జిల్లా. ఈ రోజున మన శ్రీ వల్లీ దేవసేనా సమేత స్వయంభూ సుబ్రహ్మణ్య దేవస్థానం నందు స్వామివారి యొక్క దేవస్థానం క్యాలెండరు మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారి ఎమ్మెల్యే వారి కార్యాలయంలో ఆవిష్కరణ జరిగింది. ఆ తర్వాత దేవాలయం వద్ద భక్తులందరూ కూడా దేవస్థానం యొక్క క్యాలెండరు అందరికీ అందించడం జరిగింది. కావున దేవస్థానం యొక్క విశేష పూజా కార్యక్రమాలు, దేవస్థానం యొక్క పూజా వివరములన్నీ కూడా మన దేవస్థాన క్యాలెండర్లో ప్రచురించబడినాయి. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి దేవస్థానం యొక్క విశేష పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామిని దర్శించి కృతార్థులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లాకూరు మండలం బంగారంపేట సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో తహసీల్దార్ ద్వారకానాథ్ రెడ్డి, సర్పంచ్ నాగేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో ఈ సర్వే ద్వారా ఏర్పడిన రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, సదస్సులోనే కొన్ని సమస్యలను పరిష్కరించడం హర్షించదగ్గ విషయమని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన రెవెన్యూ శాఖలో పలు తప్పుదాల కారణంగా సర్వే అని చెప్పి రీసర్వే పేరుతో పలు అక్రమాలకి పలు రైతులు వాళ్ళందరూ ఇబ్బంది పడ్డ కారణంగా ఆ రెవెన్యూ సర్వేలకి వల్ల ఇబ్బంది పడి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని తీర్మానించి గత నెల నుంచి ఈ నెల 8వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ఎన్ని రెవెన్యూ గ్రామాలు ఉన్నాయో అన్ని రెవెన్యూ గ్రామాలకి ప్రతిరోజు ఒక్కొక్క గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి వాటి సమస్యలు 45 రోజుల్లో అర్జీ ఇచ్చిన వెంటనే 45 రోజుల్లో పరిష్కరించే దిశగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమాన్ని రెవెన్యూ సదస్సుని తీసుకురావడం జరిగింది. దీంట్లో రైతులు వాళ్ళకి పొలాలు ఏదన్నా మారిపోయి ఉన్నా కానీ లేదా ఇంకేదన్నా ఆక్రమణకు గురి ఉన్నా కానీ అక్కడ ఆ సదస్సుల్లో విచారించి వాళ్ళకి వెంటనే న్యాయం జరిగే విధంగా కృషి చేసేదానికి మన పెళ్లకూరు మండలం తహసీల్దార్ గారు ద్వారకానాథ్ రెడ్డి గారు, అదేవిధంగా సంతోష్ బాయ్ గారు, ఆర్ఐ గారు, అదేవిధంగా మిగతా సిబ్బంది ఈ రోజు వచ్చి బంగారంపేట గ్రామ పంచాయతీలో బంగారంపేట గ్రామ రెవెన్యూ విలేజ్ లో ఈ రోజు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకొని వాళ్ళ సమస్యలు తీర్చుకుని పరిష్కార దిశగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో ఎల్పి నెంబర్లు అనేటివి పెట్టి వాటి వల్ల చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు. మా డిమాండ్ ఏంటంటే ఆ ఎల్పి నెంబర్లు రద్దు చేసి పాత విధానంలో సర్వే నెంబర్లు ఉంచితే బాగుంటుందని దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయి మా ఎమ్మెల్యే గారి ద్వారా దాన్ని రద్దు చేసేదానికి పాత పద్ధతిలోనే ఉండేదానికి జరిగేలా చేసేదానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా స్థాయి పాలిటెక్నిక్ కళాశాలల క్రీడలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వలన శారీరక దారుఢ్యం పెరిగి ఆరోగ్యంగా ఉంటారన్నారు. గెలుపోటములు సహజమని క్రీడా స్ఫూర్తితో మెలగాలని చెప్పారు. విద్యార్థులు కూడా ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గూడూరు పాలిటెక్నిక్ కళాశాలలోని మైనింగ్ విభాగం దేశ స్థాయిలో గుర్తింపు పొందడం ఆనందనీయమన్నారు. అదేవిధంగా క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రవికృష్ణ, విజయ్ కుమార్, నిర్మల్ కుమార్, వెంకటేశ్వర్లు, బిల్లు, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎస్యూ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రియ గారు, అలాగే మాకందరికీ ఆప్తులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ గారు, అలాగే ఇక్కడ పిఐటి వెంకటేశ్వర్లు గారు, అలాగే మీకు సహాయ సహకారాలు అందించేందుకు వచ్చినటువంటి మా పిఈటీలు, మా క్లాస్మేట్స్, మా జూనియర్స్, మా సుబ్రహ్మణ్యన్న, మా కరిముల్లా, అలాగే మా మనోజ్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే చాలా సంతోషం ఈరోజు మా గూడూరులో పాలిటెక్నిక్ కాలేజీలో ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ జరగడం నిజంగా మా అందరికి కూడా గర్వకారణం. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పారు, ఈ పాలిటెక్నిక్ కళాశాల 1957లో స్థాపించబడిందని చెప్పి, అలాగే ఇండియాలో ఉన్నటువంటి మైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మన గూడూరు కూడా 4 ఒకటిగా ఉందని చెప్పారు. నిజంగా చాలా గర్వకారణం. ఇండియాలో 4 ఇన్స్టిట్యూట్ అంటే తమాషా విషయం కాదు. అట్లాగే మీ అందరికీ తెలుసో తెలియదు, నేను కూడా పక్కన ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్ ని, అలాగే మన చెంచురామయ్య కూడా ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్. మాతో ఎలక్షన్స్, చివరి ఎలక్షన్స్ ఈ కాలేజీలో మాకు తెలిసి రవీందర్ రెడ్డి ఆయన లాస్ట్ చైర్మన్ అనుకుంటున్నాను నాకు తెలిసి. అక్కడ ఈ కాలేజీలో నేను చైర్మన్ ని, చెంచురామయ్య సెక్రటరీ. మాతో కాలేజీలో ఎలక్షన్స్ అని కూడా ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా కాలేజీ ఎలక్షన్స్ జరిగే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇప్పుడే మన జాయింట్ డైరెక్టర్ గారు మీకు అన్ని విషయాలు చెప్పారు. ఖచ్చితంగా ఏదన్నా పొరపాటు ఏమైనా జరిగితే మీరు డైరెక్ట్ గా ఎంక్వైరీకి పోయి కంప్లైంట్ చేయాలి, కానీ మీరు మీ తోటి జగ్గపోయేటువంటి పిల్లలతో వాగ్వివాదానికి దిగకూడదని చెప్పి కూడా చెప్పారు. నిజంగా అది వాస్తవం. ఎందుకంటే నిర్ణయించేది ఎంపైర్లు. వాళ్ళు చెప్పిన విధంగా మీరందరూ ఆడాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ చాలా సంతోషం. మహిళలు కూడా ఏమాత్రం మగవాళ్ళకి తీసిపోకుండా బ్రహ్మాండంగా ఇక్కడ ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్నందుకు ముందుగా మహిళలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
మహిళలు జీవితంలో పైకి రావాలి, స్వయం వృత్తితోనే వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలకు ఎగరాలన్నటువంటి ఆశయం కలిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా మహిళల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, అలాగే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఈ కాలేజీలోనే కాదు, ఇప్పుడు 11 పాలిటెక్నిక్ కళాశాలలు వచ్చారు. మీరు కూడా మంచి స్థాయిలో మంచి ఉద్యోగాలకి పోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే స్పోర్ట్స్ లో బాగా రాణించిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా మీకు రిజర్వేషన్ ఉంటుంది స్పోర్ట్స్ కోటా కింద. దాంట్లో కూడా మీరు రాణించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా గూడూరు పిల్లలకు కూడా తెలియజేస్తున్నాయా, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ రోడ్డు అంతా అన్యాయంగా ఉంది, ఇక్కడ నేనే రోజు ఈ రోడ్డు వేయించా. అలాగే నేను కాలేజీ చైర్మన్ గా ఉన్నప్పుడు మొత్తం రోడ్డు అంతా ఇబ్బంది, కాలేజీ చైర్మన్ గా ఉన్నప్పుడు. అప్పుడు పెద్దలు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు R&B మినిస్టర్ గా ఉన్నారు. నెల్లూరులో ప్రజా విజ్ఞప్తులు దినమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే నేను ఇక్కడ నుంచి ఒక 10 మంది స్టూడెంట్స్ ని తీసుకెళ్లి పెద్దానికి ఆ రోజు రికమెండేషన్ ఇస్తే, తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ R&B మినిస్టర్ అయిన తర్వాత వెంటనే మన కాలేజీ రోడ్డు శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పుట్టినోడిని, ఇక్కడ చదివినోడిని, ఇక్కడ పెరిగినోడిని, గూడూరులో మ్యాక్సిమం ఉన్నంత వరకు అన్ని కార్యక్రమాలు చేశాం. అలాగే ముఖ్యంగా మీ విజయ్ కుమార్ గారు నాకు చాలా ఆప్తులు, మిత్రులు. నేను చెప్పకూడదు కానీ ఆయన మొట్టమొదట ఓటేసి నాకు ఫోన్ చేసి, నీకు మొట్టమొదటి ఓటేసానని చెప్పి ఆ రోజు చెప్పారు ఫోన్ చేసి, ఖచ్చితంగా మీరు గెలుస్తారని చెప్పారు. సంతోషం సార్. కాబట్టి ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజీలో మా ప్రిన్సిపాల్ గారు అందరూ కూడా మాకు తెలిసిన వాళ్ళు, అలాగే మా పీఈటీ వెంకటేశ్వరరావు గారు మాకు చాలా దోస్తు, ఆత్మహత్యం, వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే కాలాతీతం అయిపోయిందన్న, బ్రహ్మాండంగా ఆడండి. ఓడిపోయిన వాళ్ళు మీరు బాధపడద్దు, మళ్ళీ నెక్స్ట్ మీట్ కి గెలిచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఇక్కడ నుంచే పనిచేసి ఉన్నత శిఖరాలు ఎక్కించినటువంటి జాయింట్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలకి మా జాయింట్ డైరెక్టర్ గారు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు. ఒక్కరోజు ఆలస్యమైనా మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Declaration by our chief guest. I declare 27 IPS GM 2024/25 of Nellore Regional at Government Polytechnic Gudur meet open. मीटर 2025 నూతన సంవత్సరంను పురస్కరించుకుని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికు శ్రీశైలం దేవస్థాన వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. తాడేపల్లిలోని మంత్రి నివాసంలో శ్రీశైల దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రికి దేవస్థాన వేద పండితులచే వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, డైరీ క్యాలెండర్ను ఈవో అందించారు. गंगा भारती ब्रह्मांबाद में मल्लिकार्जुन स्वामी वंशाभिवृद्धिस्तु आरोग्यदाध्यस्तु आयुष्याभिवृद्धिस्तु धन कनक वस्तु वाहन सिद्धिस्तु आचंद्राकं वंशाभिवृद्धिस्तु सत्या संतु यजमानस्य कामः.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, ఎంపీపీ ధనలక్ష్మి, నాయుడుపేట చైర్పర్సన్ కటకం దీపిక, నాయుడుపేట మండల అధ్యక్షులు సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, న్యాయవాది గంగా ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు విద్యా హక్కు కల్పించిన ఏకైక మహిళ సావిత్రిబాయి పూలే అని, ఆమె కష్ట ఫలితమే, ఆమె త్యాగ ఫలితమే ఈరోజు ఇంతమంది మహిళలు అనేక రంగాలలో విజయాలు సాధిస్తూ పురోభివృద్ధికి దోహదపడుతున్నారని, మహిళలకు నేడు అన్నిటిలోనూ సగభాగం వచ్చే విధంగా చట్టాలు ఏర్పడటానికి, చట్టాలు రావడానికి కారణం సావిత్రిబాయి పూలే అని వారు కొనియాడారు. సన్మానించవలసింది. మెమోతో చేయించేది టైం లేదు రాత్రి, అందువల్ల చేస్తున్నారు, చేపిస్తున్నారు. చాలా సంతోషం. ఎక్కడో కొద్దిగా ఉంది, ఇంకా కూడా అది కూడా చెరిగిపోయే రోజులు మరి రావాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు ఆడబిడ్డ అంటే గుండెల మీద కుంపటి అనేవాళ్ళు పెద్దోళ్ళు. ఎప్పుడెప్పుడు దించుకుంటామా కుంపటి, ఎప్పుడెప్పుడు ఒక ఐదు చేతిలో పెట్టేసి పెళ్లి చేసి పంపించేసి అబ్బా హాయిగా ఉందాం అనే రోజుల నుంచి ఈరోజు ఆడబిడ్డని మగబిడ్డ మాదిరిగా పెంచుతా ఉన్నారు. అంటే ఈరోజు ఆడబిడ్డ పంపించేసే పరిస్థితులు కాదు, తండ్రి కానీ సంపాదించిన ఆస్తిలో సమాన హక్కు వాళ్ళకి ఉంది. ఈరోజు ఆ రోజు ఏదో ఒక 20-30 తులాలు బంగారు ఇచ్చేసి, ఒక 2 లక్షల కట్నం ఇచ్చేసి, ఏదో సాంగ్యాలు ఇచ్చేసి, ఏదో ఉగాది సాంగ్యాలు ఇచ్చి పంపించేస్తున్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. సమాన హక్కు ఈరోజు ఆడబిడ్డలకి అందరికి కూడా మన చట్టాలు కల్పించాయి. ఆస్తి భద్రత హక్కు వాళ్ళకి ఈరోజు మన చట్టంలోనే ఉంది. అదేవిధంగా ఈ కులాలకి మతాలకి అతీతంగా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ సమాజంలో. అవి కూడా మరి ఇంకా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పటికే చాలా మార్పులు వచ్చినాయి. ఆ రోజులు కూడా మనం చూస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటూ, మరి ఒక మంచి అవకాశం ఆడబిడ్డల గురించి, ఆడవాళ్ళ గురించి మరి ఈరోజు వాళ్ళ సన్మానం సభలో పాల్గొనడం, ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసిన దానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మరొకసారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయం ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేకంగా ఆకట్టుకున్న నాదస్వర కచేరీ. వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూల అలంకరణ. మల్లాం గ్రామంలోని 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.